గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాస్ గారు మంచి ఫుడ్డీ కదా, సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ అని తెప్పించారా? అంటే ఎలాంటి ఫుడ్? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకున్నారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి. నాన్ వెజ్? ఐఎమ్ నాట్ లయింగ్. ఒక బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించలే నాకు. అండ్ ప్రభాస్కి ఏం తినిపించా, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలే. నేనే అతనికి నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని. అంతేనా? సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కన్నప్ప కుబేరా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఐ డోంట్ నో. ఈ సినిమా జనాలు, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, దిస్ ఎ డిఫరెంట్ జానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేరా ఆడడం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి. అండ్ ద సేమ్ థింగ్, కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు. అండ్ ఆ రెండిటికి చూసే ఆడియన్స్ అదే. యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారే కదా? అవును. సి, సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్కి ఆ వర్డ్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. అండ్ నిన్న రివ్యూ రాసిన ఒకటి భలే మాట చెప్పాడు. హీ పుట్ ఇట్ ఆన్లైన్. సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ షాక్డ్. శివభక్తులు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళకి కన్నప్ప కథ తెలీదు, ఇతను కన్ను తీసి ఇచ్చేది ఇదంతా. వాళ్ళు నన్ను బాగా పొగిడారు. వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్. అంటే పాత సినిమా ఏదో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే, కానీ బట్ గోయింగ్ బై వాట్ దే సెడ్, నాకు గుండెలో రేలు పెరుగుతున్నాయి యాంటిసిపేషన్తో. మార్నింగ్ నుంచి నిన్నటి రాత్రి దాకా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నాను. ఐ వాజ్ లైక్, వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక 100 మీటర్స్ స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్. ఓకే, సో నాకు ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో, ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి 2 గంటలకని. నాకు రాక్లైన్ వెంకటేష్ గారు, ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రాక్లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిల్మ్స్ కేరళలో, ఎందుకంటే దాదాపు 300 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు కేరళలో. మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్, అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మోహన్ లాల్ గారు. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగా, 2 గంటలకు షో వేస్తున్నారు, జనాలు వస్తారా 2 o'clock షోకి? మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేటర్ ఇన్ ద మార్నింగ్. నీకెందుకు విష్ణు, నేను సినిమా చూశాను, టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 o'clock స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ షో 4:30కి స్టార్ట్ చేస్తున్నాం ఏమన్నా. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. విష్ణు గారు, ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందే మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. విష్ణు గారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది, బట్ మీరు గీల్స్ అన్నీ పక్కన పెట్టి ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు చేసుకోవడానికి? ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ లార్జ్ ఫ్రీడమ్. మై మూవీ విల్ నాట్ కమ్ టు ఓటీటీ బిఫోర్ 10 weeks. 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు. దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్. అండ్ అందుకే పక్కన పెట్టాను. నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే, ప్రేక్షకులకి ఐ వాంట్ టు షో ద బెస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ వీ ఎయిమ్డ్ అట్. అండ్ దేవుడి దయ వల్ల ఐ డోంట్ హ్యావ్ దట్ ఓటీటీ రిలీజ్ ప్రెషర్. స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది. ఇందులో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు. ఏదైతే పంతుల క్యారెక్టర్ ఉంటుందో అది దొంగలా చూపించారు పూర్వం, కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు. అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా, ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు అది ఇదని.
అది చాలా తప్పండి. అది ఎందుకంటే అలాగ తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తా. కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి. దే ఆర్ నాట్ క్లియర్ పీపుల్, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. మై డైరెక్టర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్, ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్, ఆకల శివప్రసాద్ గారు. సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. రెండోది, మా నాన్నగారు మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే ఆల్రెడీ వచ్చింది, చేస్తే తప్పులేదుగా. యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పులేదుగా. కానీ రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు. నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా, అది మీరు చెయ్యాలంటే ఇది రావు గోపాలరావు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయను అన్నారు. నాకు అది ఇష్టం లేదు, అలాగా ఆ క్యారెక్టర్ చేయను. లేదన్నా ఆ క్యారెక్టర్ కాదు ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయ్యింది మహర్షి విశ్వామిత్రుడు. ఆయన అహంకారం, ఆయన అహంభావి, ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది, అది టువర్డ్స్ ద ఎండ్ శివుడు ఎలాగా మారుస్తారనేది లెసన్ నా సినిమాకి. అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే, దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు, ట్రెడిషన్స్ అవసరం లేదు, మూలనమ్మకాలకి చోటు లేదు. మనసారా నువ్వు దేవుడిని కొలిస్తే అదే చాలు అనేది ద అండర్లయింగ్ మెసేజ్. ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం గురించే కాదు, ఎనీ రిలీజన్ మనసారా నువ్వు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడనేదే ఈ సినిమా లెసన్. విష్ణు గారు, యా.